హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారు? యా చూస్తున్నా. ఫైనల్ కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? ఎమాన్యుయల్. ఎందుకు ఇమ్మాన్యుయల్? నాకు ఎమాన్యుయల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. అంటే జబర్దస్త్ నుంచి కానీ తను మంచిగా యాక్ట్ చేస్తాడు, కమెడియన్ బాగా చేస్తాడు. సో తను అంటే నాకు ఇష్టం. సో నేను తన గురించి ఎక్కువ చూస్తాను బిగ్ బాస్ కూడా. గేమ్ ఎలా ఆడాడు? గేమ్ చాలా బాగా ఆడతాడు, కొంచెం ఎమోషన్ అవుతాడు కానీ చాలా మంచిగా ఆడతాడు గేమ్స్ కూడా. సో నాకు తను విన్నర్ అయితే చాలా ఇష్టం అనమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు పక్కా విన్నర్ అనుకున్నారు కానీ ఇప్పుడు విన్నర్ రేస్లో అసలు లేడే అంటున్నారు. యాక్చువల్గా అంటే మిగతా కంటెస్ట్లు ఇంకా బాగా తినలాగే పోటీ ఇస్తున్నారు కాబట్టి తనకు కొంచెం బ్యాక్ స్టెప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని అంటున్నారు. కానీ నా వైపు అయితే ఎమాన్యుయల్ విన్నర్. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తావు టాప్ 5? ఎమాన్యుయల్ ఫస్ట్, తనుజ సెకండ్, పవన్ కళ్యాణ్ థర్డ్, డిమాండ్ పవన్ 4, 5th ప్లేస్ అన్న తను నాకు పెద్ద తెలియదు. తన గురించి ఎక్కువ గేమ్ కూడా చూడండి. తన గేమ్ సంజన. యా. మరి సూట్ కేసు ఎవరు తీసుకుంటే బాగుంటుంది? సూట్ కేస్ డిమాండ్ పవన్. ఎందుకు డిమాండ్ పవన్? తన బ్యాక్గ్రౌండ్, తన గేమ్ ఎలా ఆడాడు మరి? గేమ్ బాగానే ఆడుతారు తను కూడా. తను తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కామన్ మ్యాన్స్ కాబట్టి తను ఇద్దరు బాగానే ఆడతారు. బట్ ఎమాన్యుయల్ ఫస్ట్ వస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. చాలా మంది తనుజ కూడా విన్నర్, ఈసారి లేడీ విన్నర్ అని అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు వరకు లేడీ విన్నర్ లేరు, కానీ తనకంటే గేమ్ బాగా ఆడే వాళ్ళు ఉన్నారు కాబట్టి తనకి రాదనేది నా పాయింట్ అనమాట. ఒకవేళ లేడీస్ అందరు కలిపి లేడీయే అవ్వాలనుకుంటే లేడీ తను రావచ్చు ఫస్ట్. టాప్ 3లో ఉన్నప్పుడు సూట్ కేసు ఇస్తే మీరు అంటున్నారు కదా డిమాండ్ పవన్, ఇంకెవరు తీసుకునే ఛాన్సెస్ లేవు వాళ్ళు కావాలి అంటే మిగతా వాళ్ళు అందరూ కొంచెం సెలబ్రిటీస్ కాబట్టి తనకి ఆల్రెడీ పేరు అన్నీ ఉన్నాయి. ఎమాన్యుయల్కి, తనుజ అండ్ సంజన వాళ్ళందరికీ. కానీ తినకి బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ కాబట్టి తిని తీసుకుంటే తనకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని నా అభిప్రాయం. రన్నర్ ఎవరు, విన్నర్ ఆలోచన చెప్పారు? రన్నర్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఓకే అండి.